हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। हरे कृष्ण। హరే కృష్ణ. ఈరోజు మనము గౌడీయ వైష్ణవ గీతాలలో మనము విభావరి శేష ఈ కీర్తన మనకి బృందావనం మందిరంలో ప్రత్యేకమైన కీర్తన. ఎందుకంటే ఆ బృందావన మందిరంలో ఈ కీర్తనను మంగళాచరణం ఆ సమయంలో ఆ, మంగళహారతికి ఈ కీర్తనను చేస్తారు. మామూలుగా అన్ని మందిరాలలో కూడా మంగళహారతి చేసేటప్పుడు ముఖ్యంగా సంసార ధావ నలలీదలోక త్రణయ కారుణ్య గణ గణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణనవస్య వందే గురోం శ్రీచరణారవిందం. ఆ కీర్తనను చేస్తారు. కానీ బృందావనంలో మాత్రము ఈ కీర్తనను విభావరిశేష ఈ కీర్తనను మంగళహారతి ఉదయాన 4 ఆ బ్రహ్మ ముహూర్తంలో ఈ కీర్తనను చేస్తారు. ఈ కీర్తనను వ్రాసింది శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి తండ్రి శ్రీల వినోద ఠాకూర్ల వారు. ఈయన చాలా కృష్ణ చైతన్యంలో ఉంటూ ఎన్నో రచనలు చేశారు, అద్భుతమైన రచనలు. శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వ్రాసినటువంటిది కీర్తనే ఈ విభావరి శేష. ఒకసారి చదివేసి మళ్ళీ అర్థం తెలుసుకుందాం. విభావరి శేష. విభావరీశేష ఆలోక ప్రావేశ నిద్ర చడి ఉటో జీవా బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణ హయగ్రీవా. విభవరీశేష ఆలోక ప్రావేశ నిద్రా చడి ఉటో జీవా నృసింహ వామన శ్రీ మధుసూదన భజేంద్ర నందన శ్యామ పూతన ఘాతన కైటభ సాధన జయదాసరథి రామ. యశోదూలల గోవింద గోపాల బృందావన పురంధార గోపీ ప్రియా జన రాధిక రామన భువన సుందర భార. విభవరీశేష ఆలోక ప్రావేశ నిద్రా చడి ఉటో జీవా రావణంతాకర
పుష్కర గోపీజన వస్త్రహారీ బ్రజరాకల గోప బృందాపల చిత్తహరి బంశీధారీ योगीन्द्र बंदन श्रीनंदनंदन ब्रजजन भयहारी नवीन नीरद रूप मनोहर मोहन बंसीहारी विभवरी शेष आलोक प्रावेश निद्रा चढ़ी ऊटो जीवा यशोदनंदन कंसनिसूदन निकुंजरास विलासी कादंब कानन रासपरायण बृंद निवासी आनंदवर्धन प्रेम निकेतन पुलसर जोजक काम गोपांगना घन चित्त विनोदन समस्त गुण घन धाम विभवरी शेष आलोक प्रावेश निद्रा चढ़ी ऊटो जीवा जमुना जीवन केली परायण मानस चंद्र चकोरा नाम सुधारस गावो कृष्ण जसा राको वचन मन मोरा विभवरी शेष आलोक प्रावेश निद्रा चढ़ी ऊटो जीवा बोलो हरि हरि मुकुंद मुरारी राम कृष्ण हयग्रीवा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. దీనికి మనము అర్థం తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకే. విభావరి శేష ఆలోక ప్రవేశ నిద్రాచడి ఊటో జీవా బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణ హయగ్రీవ. ఇక్కడ శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు మనసుకు మేలుకొలుపుతూ మనసుకు చెబుతున్నారనమాట. ఏం చెప్తున్నారు? ఓ మనసా అంటూ మనసును మేల్కొలుపుతూ, అంటే ఇంకా నిద్రపోవడం చాలు, మేల్కో అంటూ మనసును మేల్కొల్పుతున్నారు, జాగ్రత్త చేస్తున్నారనమాట. ఆ విధంగా చేస్తూ ఫస్ట్ ఆ చరణంలో విభావరి శేష ఆలోక ప్రవేశ. విభావరి శేష అంటే రాత్రి ముగిసిపోయింది, ఇక సూర్యోదయపు కాంతిరేఖలు ప్రవేశిస్తున్నాయి, ఇక నిద్రను మేలుకో ఓ జీవా అంటూ జీవునితో అంటే మనసుతో ఆయన తెలియజేస్తున్నారు. ఇంకా ఏమి? బోలో హరి హరి ముకుంద మురారి. ముకుంద ముక్తినిచ్చేవాడే ముకుందుడు. మురారి మురా అనే రాక్షసుని సంహరించిన వాడే భగవంతుడు. తర్వాత ఏం చెప్తున్నారు? రామకృష్ణ హయగ్రీవ. రామకృష్ణ, రామ అంటే ఏమి? సర్వోత్తమమైనటువంటి భోగి. అదేవిధంగా కృష్ణ అంటే సర్వులను ఆకర్షించేవాడు కృష్ణుడు. ఆ విధంగా రామ కృష్ణ అంటూ మరి హయగ్రీవ. హయగ్రీవ భగవంతుడు హయగ్రీవ అనే రాక్షసుని సంహరించడానికి హయగ్రీవునిలాగే రూపంని పొంది, ఎందుకంటే ఆ రాక్షసుడు ఆ అశ్వము యొక్క
మోముతో ఉండి నాలాంటి ఆ, రూపాన్ని ఉన్న అతని చేతిలోనే నేను మరణాన్ని పొందుతాను అని చెప్పడం వల్ల భగవంతుడు ఆ హయగ్రీవుని రూపంలో వచ్చి ఆ రాక్షసుని కూడా సంహరించడం జరిగింది. కాబట్టి హయగ్రీవుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క దివ్య నామాలను కీర్తిద్దాము. లే మనసుకు మేల్కొల్పుతూ ఆ, బోలో హరి హరి అంటూ తెలుపుదాం అని అక్కడ చెప్తున్నారు. సెకండ్ చరణం. నృసింహ వామన శ్రీ మధుసూదన భజేంద్రనం తన శ్యామ పూతన ఘాతన కైటభసాతన జయదాసరథి రామ. నృసింహ వామన. నృసింహుడు ఎవరు? సగరూపము, మనిషి రూపము. సగరూపం వచ్చి సింహంగా ఆయన అవతార రూపం తలిచిన భగవంతుడు. అదేవిధంగా వామన ఉపేంద్రునిగా నామంతో ఒక బ్రాహ్మణుడు మరుగుజ్జు రూపంలో ఆ విధంగా ఆ, త్రివిక్రముని రూపంలో అవతార రూపం తీసినటువంటి ఓ వామన అని చెప్తున్నారు. శ్రీ మధుసూదన. మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. బ్రజేంద్ర నందన అంటే నంద మహారాజు యొక్క కుమారునిగా. శ్యామ నీలవర్ణ మేఘుడు కదా. శ్యాముడు అంటే ఆ మబ్బులు ఎలాగుంటాయి, కారు మబ్బులు అంటారు. అలాగా వర్షం వచ్చేటప్పుడు చూడాలి, నల్లటి మేఘాలు అయి ఉంటాయి. ఆ విధంగా ఆ శ్యామ వర్ణంలో ఉండేటువంటి ఆ భగవంతుడు. పూతన ఘాతన. పూతనను, పూతన అనే రక్కసిని సంహరించిన వాడు. కైటభ సాతన. కైటభ అనే రాక్షసుని కూడా ఆయన సంహరించాడు. కాబట్టి కైటవ భాతన. ఇంకా ఏమి? ఆ, దా జయ దశరథ. దాశరథి అంటే దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క కుమారునిగా, శ్రీరామచంద్రునిగా కూడా ఆయన అవతరించినటువంటి భగవంతుడు. అలాంటి భగవంతునికి జయము జయము. మనము నిత్యము హరిహరి హరిహరి అని చెబుదాము అనేసి మనసుకు ఆ, మేల్కొల్పుతూ శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఇంకా మూడవ చరణంలో యశోద దూలాల గోవింద గోపాల బృందావన పూరం ధారా గోపీ ప్రియా జన రాధిక రమణ భువన సుందర భారా. యశోద దూలాల. యశోదమ్మకు ఆయన లల్లా. నార్త్ సైడు కృష్ణుణ్ణి ఎలాగ పిలుస్తారంటే లల్లా అనే పిలుస్తారు. అంటే అది ఒక ముద్దు పేరు. ఆ విధంగా యశోదమ్మకి అంతటి ముద్దు బిడ్డగా ఉన్నారు. ఇంకా గోవింద గోపాల. గోవింద అంటే ఏమిటి? గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు. అదేవిధంగా ఇంకొక అర్థము ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించేవాడు. కాబట్టి గోవిందుడు అంటే రెండు అర్థాలతో తీసుకోవచ్చును. అలాంటి గోపాలుడు. ఇంకా బృందావన పురంధార. బృందావనానికి ఈయన ఎవరు? పూర్తిగా ఆ బృందావనానికి ప్రభువు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు కదా. గోపి ప్రియజన. ఇంకా గోపికలందరికీ కూడా ఆయన ప్రియుడు, ప్రియంగా ఉన్నారు. వారు ప్రియుడిలాగా భావిస్తారు. అందరికీ కూడా ఆయన ప్రియతమ ఇదిగా ఉన్నారు. అంతకన్నా ముఖ్యంగా రాధికా రమణ. రాధికా మాతకు ప్రియంగా ఉన్నారు, రమణుడిగా ఉన్నారు. భువన సుందర భార. ఇక ఆ ముల్లోకాలు, భువనాలు, ఆ ముల్లోకాలు అన్నింటికీ ఆయన అత్యంత సౌందర్యవంతుడిగా ఉన్నాడు భగవంతుడు అని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇక నాలుగవ చరణంలో రావణాంతాకర మకన తస్కర గోపీజన వస్త్రహారీ బ్రజైర రాకల
గోప బృందాపాల చిత్తహరి భంసిధారి. రావణాంతకర అంటే ఆయన శ్రీరామచంద్రునిగా ఉన్నప్పుడు రా ఆ, అసుర ఇదిగా ఉన్నటువంటి రావణాసురుని సంహరించాడు. ఇంకా ఇంకా ఏం చేశారు? మాకన తస్కర. ఇక బృందావనంలో ఉన్నప్పుడైతే ఇక అందరి ఇళ్లకు వెళ్ళి ఆయన ఆ వెన్నను దొంగిలించి ఆయన ఒక్కరే తినేవారు కాదట. ఆయన స్నేహితులకు, తర్వాత గోపబాలురు అందరికీ, అక్కడ ఉన్నటువంటి వానరాలకు కూడా పంచిపెట్టేవారట. ఆ వానరాలన్నీ కూడా త్రేతాయుగం కాలంలో భగవంతుని రామునికి ఎంతో సహాయం చేశాయి కదా. అలాంటి సహాయం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు అనుకున్నారట, మీరు నాకు ఇంత సహాయం చేశారు, నేను మీకేమి ఇచ్చి ఆ రుణాన్ని తీర్చుకోగలను అని అనుకున్నారు. సరే, రావణ యుద్ధము ఇదయింది, వారికి అంతా ధన్యవాదాలు తెలిపి వచ్చేశారు అయోధ్యకి. తరువాత ఆయన తర్వాతి జన్మైనటువంటి కృష్ణ భగవానునిగా ఆయన అవతారం ఎత్తినప్పుడు ఈ వానరాలన్నింటికి కూడా ఈ విధమైనటువంటి సేవ, అంటే వెన్నను తీసుకొచ్చి వాటికి అందటికీ ఇచ్చి అవి తింటూ ఉంటే ఆనందపడుతూ ఆ విధంగా భగవంతుడు చేశారట. అది ఇక్కడ చెప్తున్నారు, మాకన తస్కర. ఇక గోపీజన వస్త్రహారి. గోపికలందరూ కూడా ఒకసారి వాళ్ళు నదిలో, యమునా నదిలో దిగి చక్కగా జలక్రీడలు ఆడుతున్నారు. అలాంటి సమయంలో భగవంతుడు అక్కడికి వచ్చి వారు ఆ వారి బట్టలు అంటే వస్త్రాలన్నింటినీ కూడా ఆ గట్టు మీద ఉంచినప్పుడు వాటినన్నింటినీ మూటలాగా కట్టి ఆయన ఆ చెట్టు మీదకు వెళ్ళి అక్కడ ఉంచేశాడనమాట. అప్పుడు ఈ గోపికలందరూ బయట రావాలంటే వస్త్రాలు వేసుకొని కదా రావాలి. ఆ సమయంలో కృష్ణ, మాకు ఆ వస్త్రాలు ఇవ్వు కృష్ణ అంటే వాళ్ళు నీటి లోపల నుండి అడుగుతున్నారు. అప్పుడు కృష్ణ భగవానుడు వాళ్ళందరినీ ఇక ఇది చేయాలనేసి వారు మీరు చేతులెత్తి నన్ను అడగాలి, అప్పుడే నేను మీకు వస్త్రాలన్నీ ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆ నీటిలో కొంత భాగం ఉండి ఆ చేతులను పైకెత్తి కృష్ణ అని వేడుకున్నారు. అప్పుడు ఆ వస్త్రాలన్నీ ఇవ్వడం. ఆ విధంగా ఆయన ఆ గోపికల యొక్క వస్త్రాలన్నింటినీ తస్కరించాడు కాబట్టి ఆయనకు ఇక్కడ ఆ విధంగా చెప్తున్నారు. మళ్ళీ బ్రజేర రాకల. ఇంకా అతడు ఆ గోపబాలురు, ఆ వ్రజవాసులు అందరికీ కూడా సంరక్షకుడుగా ఉన్నాడు భగవంతుడు. ఇంకా అందరి హృదయాలను గోప బృందపాల చిత్తహారి వంశీహారి. చిత్తహారి అంటే అందరి హృదయాలను దొంగిలించిన వానిలాగా ఉన్నాడట. అందరూ నిరంతరము కృష్ణ కృష్ణ అంటూ ఉండడం వల్ల అందరి హృదయాలను దోచుకునే విధంగా ఆయన ఉన్నారట. ఇక నిత్యము ఆయన వేణుగానాన్ని చేస్తూ ఆ వేణువును నిత్యము తన చెంత ఉంచుకొని ఉంటారు కాబట్టి ఆయనకు వంశీధారి అని కూడా పేరు ఉన్నది. ఓకే, ఇది. ఇక 5వ చరణంలో వచ్చినప్పుడు యోగీంద్ర బంధన శ్రీనందనందన బ్రజజన భయహారి నవీన నీరద రూప మనోహర మోహన భంసి బిహారీ. ఇక్కడ 5వ చరణంలో ఏం చెప్తున్నారు? యోగీంద్ర బంధన అంటే నిరంతరము యోగులందరి చేత కృష్ణ భగవానుడు వారు పూజింపబడతారు. ఆ యోగులందరి చేత నిత్యము కృష్ణ భగవానుడు పూజింపబడతాడు. మరియు ఆయన ఏమి నందనందనుడు. ఇది వరకు చెప్పినట్టుగా ఆయన నంద మహారాజు యొక్క సుపుత్రుడు. ఇక బ్రజజన భయహారి. ఆ బ్రజవాసులు ఉంటారు కదా, నిత్యము వాళ్ళు భయపడుతూ ఉంటారట. ఏ నిమిషంలో ఏ అసురుడు వచ్చి మనల్ని మనకు ఏమి హాని కలిగిస్తారో, లేదా కృష్ణ భగవానునికి ఎలాంటి హాని జరుగుతుందో అలాగ భయపడుతూ ఉంటారట. అలాంటి ఆ బృందావన వాసులందరినీ కూడా ఆయన ఆ భయాల నుంచి తొలగించే విధంగా ఉంటారట.
తర్వాత నవీన నీరద రూప మనోహర. నవీన నీరద అంటే ఆయన యొక్క ఆ, రూపం వచ్చి మనోహరగా ఉంటుంది. ఇంకా నవీన నీరద అంటే ఆయన దేహము అది స్వచ్ఛమైన నీలి రంగం నీలి రంగు కలిగినటువంటి మేఘం లాగా ఉంటుందట నవీన నీరద. అదే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆ నల్లటి మేఘాలు ఉంటాయి కదా, వర్షం రాబోయే ముందు ఎలాగా ఉంటాయో ఆ మేఘాలు, ఆ కలర్లో ఆయన యొక్క దేహము ఉంటది. ఇంకా రూపము మన్మధుడు. కందర్పకోటి కమనీయ విశేష శోభాం. బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఆ, ఆయన్ను స్తుతించారు. కందర్పకోటి అంటే ఒక ఒక మన్మధుడు కాదట, కోటి మన్మధులు ఒక్క రూపంలో పొంది ఉంటే ఎలాగా ఉంటారో ఆ విధమైనటువంటి ముగ్ధ మనోహరమైన రూపమే కృష్ణ భగవానుని యొక్క రూపము అని ఇక్కడ చెప్తున్నారు. అంతా ముగ్ధ మనోహరంగా ఉంటుంది అని. ఇక 6వ చరణంలో యశోదానందన కంసనిషోద్ కంసనిసూదన నికుంజరాస విలాసి కాదంబ కానన రాసపరాయణ బృంద విపీన నివాసి. యశోదనందనుడు ఇంతవరకు చెప్పిన విషయమే. భగవంతుడు ఆ యశోదమాతకు పుత్రుడైనందున ఆయన్ని యశోదనందన అని చెప్తారు. ఇంకా కంస నిషూదన, కంసుణ్ణి ఆయన సంహరించాడు. ఆ చిన్న ప్రాయంలోనే అక్రూరుడు వచ్చి బృందావనానికి ఆయన్ని బలరామకృష్ణుణ్ణి రథంలో కూర్చుండబెట్టుకొని తీసుకువెళ్ళి మధురకు వెళ్ళిన వెంటనే కంసుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎలాగైనా వీరిద్దరిని హతమార్చాలి అని. కానీ భగవంతుడు ఆ చిన్న ప్రాయంలోనే ఆ మత్త గజాలు వాటిని అన్నింటిని ఎదిరించాడు. అదే చారుణులు వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో అంతటి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు ఆ ద్వంద్వ యుద్ధాల్లో. అలాంటి వారిని కూడా మట్టి కరిపించాడు. ఉమ్, తర్వాత కంసుని ఆయన యొక్క ఎద మీద కూర్చొని ఆ కంసుని కూడా పిడి గృద్ధులతో ఆ కంసుని కూడా మటుమాయం చేశాడనమాట. ఆ విధంగా కంస నిషూధన అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక నికుంజ రాస విలాసి. నికుంజ అంటే బృందావనంలో చాలా కుంజములు ఉంటాయి. కుంజములు అంటే ఒక్కొక్క రాసలీల జరిగేటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశాలన్నింటికి ఈ అష్టసకులు, ఇష్టసకులు, ప్రాణసకులు, ప్రియసకులు వీళ్ళందరూ కూడా చక్కగా అలంకరణ చేసి ఆ కుంజములలో అంతా కూడా తయారు చేస్తారనమాట. అలాంటి కుంజములలో అక్కడ ఏమి, అది ముఖ్యంగా యమునా నది తీరాన ఉంటాయి. యమునా నది తీరము అంటేనే ఎక్కువగా ఆ, కదంబ వృక్షాలు, చాలా కదంబ వృక్షాలు ఉంటాయి. వాటి యొక్క ఆ పుష్పాలు చాలా అందంగా ఉంటాయి. అవి చాలా ఆ, మంచి పరిమళం కూడా ఇస్తాయి. అలాంటి ఆ నదీ తీరాన ఆ కదంబ వృక్షాలు ఉన్న చోట ఏ, ఇలాంటి ఆ కుంజములలో భగవంతుడు అక్కడ అందరితోటూ ఆ రాసలీల ఆ నృత్యాన్ని చేయడము అనేది జరుగుతుంది. ఆ విధంగా నిరంతరము ఆ బృందావనంలో ఉండడం వలన శ్రీకృష్ణ భగవానుడు ఆ బృందావన యొక్క నివాసి, బృందావన బృందా విపిన వాసి అని అక్కడ వివరించడం జరిగింది. ఇక 7వ చరణంలో చూస్తే ఆనందవర్ధన ప్రేమ నికేతన పులసర జోజక కామా గోపాంగన ఘన చిత్త వినోదన సమస్త గుణ గణ ధామా. ఇక్కడ చూడండి ఏమంటే ఆనందవర్ధన, నిత్యము భక్తులందరికీ కూడా
ఆనందాన్ని కలిగించేవాడు. మీరు ఒక్క విషయం గమనిస్తే చూడండి, మనం ఎన్ని మందిరాలకు వెళ్ళినా కానీ ఆ పాజిటివ్ ఎనర్జీని పొందుతాము. కానీ ఒక కృష్ణ మందిరంలోకి వెళ్ళి చూడండి, ఆ పాజిటివ్ ఎనర్జీతో పాటు ఒక నిత్య నూతనమైన ఆనందాన్ని కూడా పొందుతాము. ఎందుకు అంటే ఆ భగవంతుని యొక్క ఆ పాలరాతి విగ్రహాలు చక్కగా త్రిభంగిమలో, అంటే కాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉంచి, నడుముని ఒక పక్కగా ఉంచి, వేణువుతో ఉమ్, ఆ, తన మోముని కాస్త పక్కకు ఉంచినట్లు అలా త్రిభంగిమలో కృష్ణ భగవానుని యొక్క రూపము ఉంటది. ఆ విధంగా ఉన్నప్పుడు మనము అదొక ఆనందం, అంటే ఆయన్ని చూడగానే అలాగే పరవశులైపోతాం. అదే కృష్ణ అనే నామానికి అర్థము, మనల్ని అలాగే పరవశుణ్ణి చేసేస్తాడు భగవంతుడు. అంతటి ముగ్ధ మనోహరంగా ఉంటారు. కాబట్టి అలాంటి అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు ప్రేమ నికేతన. ప్రేమ నికేతన అంటే ఏమిటి? పూర్తిగా ఆ అందరికీ, అంటే అప్పుడు బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ఆ గోపికలందరూ కూడా నిత్యము ఆయన్ని చూడాలి అని తపన పడేవారు. అంటే ఆయన ఉదయాన గోవులన్నింటినీ తీసుకొని ఆ బృందావన వనానికి వెళ్ళిపోయేవాడు. 12 వనాలు ఉన్నాయి. ఆ 12 వనాలకి ఒక్కొక్క రోజుగా ఆయన వెళ్ళిపోయేవారు కదా. అలాగ ఉదయాన వెళ్ళిపోయేసరికి ఇక యశోదమ్మ కూడా వారికి చక్కగా అలంకరణ చేసి వారికి భోజనాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసి పంపించేస్తారు. అలాగ వెళ్ళిపోయి ఇక ఆయన రావడము సంధ్య సమయంలో. అలాంటి సమయం వరకు ఆ గోపికలందరూ కూడా ఇంట్లో ఆ వ్రజవాసులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ వారి వారి యొక్క కర్తవ్యాలను చేసుకుంటూ నిత్యము కృష్ణ భగవానున్నే తలుచుకుంటూ ఉంటారు. ఈ నిమిషానికి కృష్ణ భగవానుడు ఏం చేస్తుంటారు, ఈ నిమిషం ఎలాగుంటారు, ఎప్పుడు ఆయన్ని చూడాలి. అలాగా వాళ్ళందరూ కూడా ఆ ఒక ఒక విధమైనటువంటి ఆ కోరికతో ఆయన్ని చూడాలి, ఆయనతో ఉండాలి అనే అలాగ పరితపిస్తూ ఉంటారట. అందుకే అలాగా ఉండడం ఇది వల్లనే ఇక్కడ చెప్తున్నారు. వారందరికీ కూడా ఆ విధంగా ప్రేరణ పూరితంగా ఈయన యొక్క ఆ అంటే వాళ్ళల్లో కోరికలు, కామము అంటే ఇక్కడ మనము కోరికలు అని తీసుకోవాలి. ఆ కోరికలను కలిగించే విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన పూల బాణాల్ని ప్రయోగించి దివ్య మన్మధుడులాగా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒకరికి ఒక కోరిక కలుగుతుంది అంటే అది వాళ్ళు దానిలో లీనమయ్యారు అని అర్థము. ఆ విధంగా కృష్ణ భగవాన్ని వాళ్ళు ఆ గోపికలందరూ కూడా ఒక ప్రియంగా కోరుకుంటున్నారు. అది మనము ఆ తెలుసుకుంటే విషయము త్రేతాయుగంలో వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుని దగ్గరకు చేరాలి, ఆయన్ని ఆలింగనం చేసుకోవాలి అని సాధు పురుషులు, యోగులు, మునులు అందరూ కూడా పరితపించేవారు. కానీ ఆ కాలం ఆ త్రేతాయుగంలో వారికి ఆ కోరిక నెరవేరలేదు. కాబట్టే భగవంతుడు తరువాత ద్వాపర యుగంలో కృష్ణ భగవానునిగా అవతరించడం వలన ఆ కోరికను ఆ యోగులు, మునులు వాళ్ళందరూ కూడా ఈ విధంగా గోపికలు లాగా వాళ్ళు జన్మించడం. ఈ విధంగా ఇప్పుడు ఆ కోరికను, అంటే ఇప్పుడు కృష్ణ భగవాన్తో రాసలీలలో రాస నృత్యంలో పాల్గొంటారు కదా. రాసలీల అంటే మనం ఏదో పెద్ద వేరే విధంగా అనుకోవసరమే లేదు. చక్కగా కృష్ణ భగవానుడు ఎందరు గోపికలు ఉన్నారో అందరి రూపాంతరాలు పొంది అందరితోనూ వారి మనసును రంజింపజేసే విధంగా ఒక నృత్యాన్ని చేయడమే రాసలీల. అలాగా ఇక్కడ వారందరికీ కూడా ఆ మన్మధునిలాగా ఉన్నారు. ఇక చిత్త వినోదన సమస్త గుణ గణధామ. ఆ విధంగా అందరి హృదయాలలో ఆయన వినోదుడుగా ఉన్నాడు, అందరిని రంజింపజేసే భగవంతునిగా అక్కడ ఉన్నారు అని చెప్పడం. ఇక సమస్త దివ్య గుణాలకు ఆయనే వాసము అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక చివరిదైన 8వ జమున జీవన కెలిపరాయణ మానస చంద్ర చకోరా నామ సుధారస
गावो कृष्ण जसा राको वचन मन मोरा జామున జీవన జమున అంటే యమునా నది. ఆ యమునా నదికి కాలింది యమున జమున ఈ పేర్లు. ఆ యమునా నదికి జీవితమే ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడే. ఎందుకంటే నిత్యము ఆయన తన సహచరులను అదే గోప బాలురను తీసుకొని వచ్చి ఆ నదిలో ఆయన జలక్రీడలాడుతూ స్పర్శించేవాడు. నిత్యము ఆ నదిలో వారు ఆడుకుంటూ అలాగ ఉండేవారు. కాబట్టి యమునా నది నిరంతరము కృష్ణ భగవాన్ని స్పర్శను పొందుతూనే ఉంటారు. అది చెప్పడం. కేలి పరాయణ, ఆయనకేమి నిరంతరం ఆ నది దగ్గర వచ్చి ఆ సరస సల్లాపాలతో వీళ్ళతో అందరితో కూడా కేరింతలతో ఆనందంతో అక్కడ గడుపుతూ ఉంటారు. ఇక మానస చంద్ర చకోర, ఇక్కడ మానస చంద్ర చకోర అంటే చకోర అనే ఒక పక్షులు ఉన్నాయి. ఆ చకోర పక్షులు ఏం చేస్తాయి ఆ, అంటే డే టైము అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉంటది కదా, సూర్యకాంతి. అలాంటి సమయంలో బయట సంచరించవట. అలాగ సంచరించకుండా అవి రాత్రి సమయాల్లోనే ఆ చకోర పక్షులు సంచరిస్తాయి. ఇక అది ఎలాంటి పక్షులు అంటే ఎంత దివ్యత్వమైనవి చూడండి. వర్షం పడినప్పుడు మాత్రము ఆ నీటిని మాత్రమే అది తీసుకుంటాయట. ఇంకెక్కడైనా కొలనులు సరస్సులు అలాగా ఉండి అక్కడికి వెళ్ళి నీటిని తీసుకోవాలి అని ఉండవట. అది ప్రత్యేకమైన పక్షులు, అందుకే వాటిని చకోర పక్షులు అంటారు. వర్షపు నీటిని మాత్రమే అవి ఆ వర్షం పడిన రోజుల్లో ఆ నీటిని తీసుకుంటాయట. అలాంటి ఆ చకోర పక్షులు ఆ చకోర పక్షుల్లాగా ఆ గోపికల యొక్క మనస్సును ఆయన అంటే ఆ గోపికలు వచ్చి చకోర పక్షుల్లాగా ఇక్కడ ఉపమానాన్ని ఇస్తున్నారు. అలాంటి మనస్సు ఆ పక్షుల్లాంటి ఆ గోపికలందరికీ కూడా ఆయన చంద్రుని వలె ఆయన ఆ కాంతిని ఇస్తున్నాడట. అంటే మీ అర్థం ఇక్కడ కృష్ణ భగవానుడు చంద్రుడు అయినప్పుడు ఈ చకోర పక్షులంతా కూడా అంటే గోపికలందరూ కూడా ఆ సమయంలోనే ఆయనతో ఉండగలుగుతారు. ఆ రాస నృత్యం కూడా ఆ విధంగా సాయం సమయంలోనే జరుగుతాయి. అందుకనేసి ఆ గోపికలను ఆ చకోర పక్షులతో ఇక్కడ పోల్చారనమాట. ఈ విధంగా పోలుస్తూ నామ సుధారస గావో కృష్ణ జస రాకో వచన మనమోరా, ఇలాంటి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య నామాలు ఎన్నో ఉన్నాయి. వేల కొలది ఆ నామాలు ఉన్నాయి. అలాంటి నామాలన్నింటిలోనూ మధురమైన రసంతో నిండి ఉన్నాయి. ఒక్కొక్క నామం చెప్తుంటే ఒక్కొక్క రసం అందులో నింపబడి అమృతాన్ని కలిగిస్తుంది. అలాంటి ఆ నామాన్ని జపిస్తూ ఆ భగవంతుని యొక్క గుణగణాలను ఆ దివ్య నామాలలో మనము ఇది చేసుకొని కీర్తిస్తాం. ఓ మనసా లే, రాత్రి అయిపోయి ఉదయం అయిపోయింది, అంటే నిద్ర మత్తుతో ఉండకు, లేచి కృష్ణ భగవాను ఈ నామాలతో పిలుస్తూ ఆయన గుణగణాలు ఇంతవరకు చెప్పారు కదా, వాటిని అన్నింటినీ కూడా మనము శ్రవణం చేస్తూ ఆయన నామాలను కీర్తిస్తూ ఆయన గుణగణాలను తెలుసుకుంటూ చక్కగా మనము కీర్తిద్దాం అంటూ శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఆ హృదయానికి చెప్పిన విధంగా ఈ చక్కటి విభావరి శేష అనే ఈ కీర్తనను వ్రాయడం జరిగింది. ఎంత అద్భుతమైన కీర్తన. దీనిని మనము బృందావనానికి వెళ్ళినప్పుడు ఆ ఉదయాన వెళ్ళామంటే ఈ కీర్తన అలాగే మారుమోగిపోతూ ఉంటది. ఆ మందిరంలో ఎన్నో మంది ఫారినర్స్ చక్కగా విదేశీ వనితలు యువకులు అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ కూడా సాంప్రదాయమైన వస్త్రధారణతో అక్కడ వచ్చి ఆ బృందావనంలో ఈ కీర్తనలో పాల్గొంటారు. అలాగే అక్కడ స్వర్గధామం అంటే భగవంతుడు నిజంగా అక్కడ ధామంలో ఉండి మనం అందరం కూడా అక్కడ ఉన్నామేమో అన్న ఆ భావనను కలుగజేస్తుంది. ఆ శుభోదయంలో ఆ బ్రహ్మముహూర్తం అంటాం కదా, ఆ సమయంలో ఇది విభావరి శేష.
దీనిని మీరు కూడా చక్కగా ప్రతిరోజు మనము భగవంతుని ఎదురుగా ఈ కీర్తనను చేయవచ్చు. మన హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా నివృత్తి అవడానికి ఇది చక్కటి ఇదనమాట. ఓకే. హరే కృష్ణ మాత. రేఖా మాతాజీ ఉన్నారా మాతాజీ? రేఖా మాతాజీ. హరే కృష్ణ. ఉన్నారా మాతాజీ? రేఖా మాతాజీ. లేదు మాతాజీ, లేనట్టుంది. విభావ విశేష చక్కగా పాడుతారు. ఒకవేళ పాడుతారు, కొద్దిగానే టైం ఉంది. ఆ మాతాజీ బాగా నేర్చుకుని చూస్తారు. అయిపోయింది టైం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. என்னங்க மாதாஜி சொன்னீங்க, எனக்கு புரியல. ఈ విభావ విశేష రేఖా మాతాజీ చదువుతారు మాతాజీ, ఉన్నారా అని అడుగుతున్నాను. మీరు చేస్తారా మాతాజీ? అంటే టైం అయిపోయింది, 3:38 అయింది. பாடுறேன் முக்கியமா మాతాజీ, ఎంత పాడட்டுంగా? హరే అవుతుందో కృష్ణ. చదవండి మాతాజీ. నేను చేయనా ఎందుకు మాతాజీ? మాతాజీ? ఫస్ట్ ఇది పాడటమా? హరే కృష్ణ. చదవండి మాతాజీ, ఎంత అయితే వీలుంటే. టైము ఇదయింది. హరే మాతాజీ నేను కృష్ణ. పాడతా. విపవరీ శేష ఆలోక ప్రవేశ నిద్రాచారి మోటో జీవా బోలో హరే హరే ముకుంద మురారి రామకృష్ణ హయగ్రీవా నృసింహ వామన శ్రీ మధుసూదన బ్రజేంద్రనందన శ్యామా భూదన కాదన కైడభషాదన జయతా శరది రామా యశోదాదులాల గోవింద గోపాల బృందావన పురందరా గోపీ ప్రియ జన రాధికా రమణ భువన చుందర హరే పారా. కృష్ణ మాతాజీ. పార్వతి థ్యాంక్ మాతాజీ యూ. ఒక ఇది చదువుతారా థ్యాంక్ యూ మాతాజీ? మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ఆ, చదువుతారా మాతాజీ? పార్వతి మాతాజీ. నేను చదవనా మాతాజీ? చదవండి, ఒక్కొక్క లైన్ చదవండి, ఒక్కొక్కరు కూడా తెలిస్తే చదవండి. యశోద కదా మాతాజీ? యశోద రావణాంతకర. ఆ, రావణాంతకర మఖన తస్కర గోపీ జన వస్త్రహారీ బ్రజేర రాఖల గోప వృందాపాల చిత్తహరి బంశితారీ పార్వతి యోగీంద్ర బంధన శ్రీనందనందన బ్రజ జన భయహారీ నవీన నీరద రూప మనోహర మోహన బంసి బిహారీ ఒక విభవ విశేష అలోక ప్రవేశ నిద్రచడి